ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మహిళలు, వారికి ఆర్థిక చేయూత లేకపోవడం, మరొక ఆరోగ్య సమస్యలు లేక ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలకు ఇక్కడ ఒక చేయూతనిస్తూ, ముఖ్యంగా వారికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డ్రైవింగ్ నేర్పిస్తూ దాదాపు 30 రోజులకు పైగా డ్రైవింగ్ నేర్పించడమే కాకుండా వారికి ఇక్కడ అకామిడేషన్, ఫుడ్, బెడ్ ఇక్కడే ఉంటూ దాదాపు ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత వారికి ఆటోలు కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మహిళలు, ఇక్కడ ఈరోజు మీరు ట్రైనింగ్ పొందుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి? నేను మేడం విశాల మేడం ఇన్స్పిరేషన్ తీసుకుని మహిళలు, ఒంటరి మహిళలు అంటే ఏమి చేత కాని వాళ్ళు కాదని ఆమె మోటివేషన్ చేయడం వల్ల నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలి అంటే ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని మహిళలంటే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే సమాజంలో ఎంత ఇదిగా చూస్తున్నారో దాన్ని మీరు అలాగే ఉండకూడదు, దాని నుంచి మీరు ఇంకా నేర్చుకోవాలి, దేనితోనూ మేము మొగలతో పాటు మేము దేంట్లోనూ తక్కువ కాదు అనే ఆలోచనతో మేడం మీటింగ్లు విని మేడంని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఆటో డ్రైవింగ్ నేర్చుకోవాలని మేము ఆటో ఇలా నేర్పిస్తున్నాము, అకాడమేషన్ ఇచ్చి తర్వాత కరాటీ, యోగా నేర్పి సమాజంలో మహిళలకు ఉండే విలువల గురించి చెప్పి ఇలా పోరాడితే మీరు ఒంటరి మహిళలు కాదు, మీరు పోరాడితే మీరు దేన్నైనా సాధిస్తారు అని చెప్తే ఆ మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఆటో నేర్చుకోవడానికి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇక్కడ ఆటో డ్రైవింగ్ మీకు నేర్పించుకోవడం మీరు వచ్చారు ఇక్కడికి, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఏం చెప్పి? నేను వచ్చి సింగిల్ మదర్గా ఉన్నప్పుడు చాలా కష్టాలు పన్నాను, ఊర్లో చాలా మాటలు పన్నాను. నేను వచ్చి ఊరు ఇడిచిపెట్టి వచ్చి 3 ఏళ్ళు అయ్యి సార్. నా పిల్లల కోసం నేను చదివించుకోలేకపోయినాను, హాస్పిటల్లో పని చేసుకుంటూ నా పిల్లల ఫీజు కట్టుకుంటూ నేను చదివించుకున్నాను సార్. ఇప్పటికి ఇంకా నా పిల్లల్ని బాగా చదివేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్. ఇక్కడ ఎలా ఉంది మీకు ఇప్పుడు ట్రైనింగ్ సమయంలో భోజనం కానీ ఇటువంటివన్నీ ఎవరు అరేంజ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు మీకు ఆటో డ్రైవింగ్ అంత అయిన తర్వాత మీకు ఏమేమి ఇస్తారు సార్? ఇక్కడ పొద్దున్నే టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం స్నాక్స్ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు సార్, సాయంత్రం భోజనము అన్నీ బాగున్నాయి సార్. మాకైతే ఇక్కడ శివ సార్ కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు సార్, ఏ విషయంలో అయినా ముందుకు ఇస్తున్నాడు మాకు. ఇంతమందికి ఆటో ఇచ్చాలంటే చాలా గొప్ప విషయం సార్. ఇది ట్రైనింగ్ అయినాక ఆటో ఒకరికి ఇచ్చి మాకు ఇచ్చేస్తున్నారు సార్. మాకు ఆర్డిటి సంస్థ ముఖ్యంగా మాకు విశాల మేడంకి కృతజ్ఞతలు సార్. మాకు ఆటో ఈరోజు ఆర్డిటి సంస్థ ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈ మహిళల్ని ఒక స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మీకు ఎలా ఉంది? మీరు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీరు ట్రైనింగ్ అంతా అయిన తర్వాత ఆటో కూడా మీకు సొంతంగా ఒకటి ఇస్తారంటున్నారు, ఏంటి ఆ విషయాలు ఏం చెప్పి? మేము వచ్చేసి ఇక్కడ చాలా సార్ పల్లెటూరులో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నాకు 2 పిల్లలు సార్, మగపిల్లలు 2. పెద్ద పిల్లోడు 2nd ఇయర్ చదువుతున్నాడు, చిన్న పిల్లోడు 4వ క్లాస్ చదువుతున్నాడు. ఆ పిల్లల కోసము ఎన్నో సార్ చాలా కష్టాలు పడినాను. నేను కూలిపోయినాను, చీరలు వ్యాపారం చేసినాను, అంగడి వేసుకున్నాను, కానీ అన్నిట్లో ఇది లాస్ట్కి ఏందిరా ఇది అని చెప్పి సార్ అంతా సార్ నాకు ఇంకా ఏమైనా ముందుకు పోవాలా అంటే నేను అడిగినాను సార్. అందులో నాకు న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు నాకు హెల్త్ చెకప్ కూడా అందరికీ చేసినారు సార్. న్యూట్రిషన్ ఇచ్చే వాళ్ళకి హెల్త్ చెకప్ చేస్తే అప్పుడు నాకు కడుపులో గడ్డి ఉందని చెప్పినారు. కడుపులో గడ్డి ఉందని చెప్తే ఏమవుతుందిలే వద్దనుకున్నాను. మళ్ళీ మా మేడం వాళ్ళు సార్ వాళ్ళు అంతా మాట్లాడి నన్ను పంపిస్తే సార్ నేను అక్కడ పోయినప్పుడు నాకు ఎవరు సహకరించారు, నా పుట్టినోళ్ళు కానీ మొదటి ఎవరు రాలేదు సార్. ఒక్కదాన్నే పోయినాను, నా బిడ్డను పిలుచుకొని ఒక్కదాన్నే పోయినాను సార్. నేను అక్కడ ఒక్కదాన్నే పోతే డాక్టర్ లేదమ్మా మేము అడ్మిట్ చేసుకోము, మీ వాళ్ళు ఎవరు లేకోకుంది, ఆపరేషన్ వెంటనే నేను బెడ్ మీద వేస్తే నేను ఎవరు వేస్తారమ్మా, వేరే వాళ్ళు ఎవరు వస్తారు, అంతా ఇక్కడ పేషెంట్లు ఉంటారు కదా, ఎవరు వస్తారని చెప్తే లేదు మేడం నాకు ఎవరు లేరని చెప్పి మా వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసినాక నాకు ఎవరు రాలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు చూసినాను, ఎవరు రాలేదు. లాస్ట్కి మేడం వాళ్ళు డాక్టర్లు పిలిపించి సరే నువ్వు అడ్మిట్ కాపు, అడ్మిట్ అయిన తర్వాత ఎవరైనా వస్తే అట్లే, లేకుంటే ఎవరైనా పిలిచి మేమే చెప్తామని చెప్పిన తర్వాత సాయంత్రం తలకి మా అన్న వచ్చినాడు సార్. మా అన్న వస్తే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఏమో ప్రతిదానికి నువ్వు ఒక్కదాన్ని వస్తుంటే మేడం నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని, బాబులు చూస్తే చిన్నపిల్లలు, నాకు ఎవరు లేరంటే ప్రతి ఒక్క విషయంలో సార్ నాకు లక్ష్మణరావు సార్ అని డైరెక్టర్ సార్, లక్ష్మణరావు సారు, జయచంద్ర రెడ్డి సారు, ప్రతి ఒక్క సారు, భాగ్యానంద స్వామి సార్, ప్రతి ఒక్క సార్ నా దగ్గర మాట్లాడి అన్ని విషయాల్లో నన్ను ఒప్పించి ఆపరేషన్ చేయించిన తర్వాత నాకు సార్ ఆపరేషన్ కూడా ₹1 కూడా తీసుకోలేదు సార్. మీ మేడమ్మ వద్దు అని చెప్పింది. ఆర్డిటి 1500 కట్టించుకుంటే 1500 మళ్ళీ నాకు రిటర్న్ చెక్ ద్వారా ఎన్నికిచ్చినారు సార్. నా కొడుకు, చిన్న కొడుకు సార్ ఆర్డిటిలో కేజీ పుట్టినాడు సార్, 7 నెలల్లో కేజీ పుట్టినాడు. 7 నెలల కేజీ పుట్టిన తర్వాత నన్ను అందరినీ పంపిస్తున్నారు బయటికి, కానీ నా కొడుకుని ఎక్కడా పంపించలే.
నాకు అన్ని విషయాలను ఆర్డిటీనే నాకు తోడు సార్. ఆర్డిటీనే నా బలము. ఆర్డిటీ డ్రైవింగ్ కూడా రావాలంటే నా పిల్లలు ఒక స్థాయిలో ఉంచాలి. నేనంటే ఒక ధైర్యంగా నన్ను ఏమి చేస్తుంది చేతగానేమో అనుకున్నారు కానీ నేనంటే వాళ్ళకు ఒక నా చూపాలని చెప్పి నేను ఆర్డిటీ వాళ్ళని అడుక్కొని ఇక్కడ వచ్చినాను. ఆర్డిటీ నాకు అన్ని విషయాల్లో అండంగా ఉంది సార్. ఏం చెప్తారమ్మా, ఈ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ మీలాంటి వాళ్ళకి మరింత మందికి చేరాలంటే మీరు చెప్పే అంశమే ఇప్పుడు చాలామంది చూస్తారు. దాని తర్వాత ఇక్కడికి రావాలంటే మీరు చెప్పే మాటలే వాళ్ళకి ధైర్యం. మీరు ఏం చెప్తారు ఇక్కడ ట్రైనింగ్ జరిగే అంశం కావచ్చు, లేదంటే రేపొద్దున మీకు ఆటో కూడా ఒకటి కొత్త ఆటో ఫ్రీగా ఇస్తారు అంటున్నారు, ఏం చెప్పారు మీకు? శ్రీశైలం ప్రాజెక్ట్ సార్. అయితే మాకు ఆర్డిట్ సంస్థ వాళ్ళు మా ఊరు వచ్చారు. వచ్చి మా అయితే పూరిల్లు సార్. అయితే సార్ వాళ్ళు మా గుడిసెలు చూసి వాన వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. వర్షాలు పడేటప్పుడు కూడా వచ్చి మా ఇళ్ళల్లో చూశారు సార్. ఆ ఇల్లులు కారుతుంటే మా పిల్లలు మేము తడిసిపోతుంటే అన్నీ చూశారు. చూసి చాలా ఇబ్బందులు పడతారని సార్ వాళ్ళు మాకు ఇల్లులు కూడా ఇచ్చారు సార్. ఇదివరకైతే మేము ఎట్నే సార్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడాలని భయం మాకు. కానీ మాకు వాళ్ళ ముందు మాట్లాడాలనే ధైర్యం ఆర్డిట్ సంస్థ వచ్చిన తర్వాతే మాకు ధైర్యం వచ్చింది సార్. మేము బాగా బతకాలంటే ఆర్డిట్ సార్ వాళ్ళు మేము చీరలు అమ్ముకుంటాను సార్. చీరలు సార్ వాళ్ళే మాకు 20,000 ఇచ్చారు చీరలు అమ్ముకోవటానికి. అవి అమ్ముకొని మళ్ళీ తెచ్చుకోవటం అమ్ముకోవటం. అయితే మాకు బండి కూడా లేదు సార్. బండి కూడా లేకపోతే సార్ వాళ్ళని అడిగాను. సార్ వాళ్ళు మీరు ఆటో ఉందమ్మా నేర్చుకుంటారంటే నేర్చుకుంటానన్నాను సార్. నేర్చుకుంటానంటే ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మాకు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు కరాటీ యోగా క్లాస్ నేర్పుతారు సార్. 8 గంటల నుంచి 9 గంటల వరకు కరాటీ. తర్వాత మరి 9 గంటలకేమో టిఫిన్ పెడతారు సార్. 9:30 నుంచి మళ్ళీ 11 గంటల వరకు డ్రైవింగ్, ఆటో డ్రైవింగ్. 11 గంటలకి టీ స్నాక్స్ ఇస్తారు సార్. తర్వాత మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళిపోతాం. 1 గంటకి మళ్ళీ అన్నం మధ్యాహ్నం భోజనం పెడతారు, అరటిపండు ఇస్తారు. అక్కడి నుంచి మళ్ళీ 4 గంటల వరకు మళ్ళీ డ్రైవింగ్ చేస్తాం సార్. తర్వాత మళ్ళీ టీ స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ 7 గంటల వరకు డ్రైవింగ్ సార్. తర్వాత భోజనం పెడతారు. మేమైతే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి ఇంకా మా వాళ్ళు కూడా మా ఊర్లో మా సైడు శ్రీశైలం సైడు ఇంకా మేము కూడా వస్తాం సార్ ఆటో నేర్చుకోవటానికి అని మా సార్ వాళ్ళని అడుగుతారంట. మా సార్ వాళ్ళు చెప్తారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మేమైతే ఎంతో ఆర్థికంగా ఎంతో బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఆర్డిట్ సంస్థ వచ్చిన తర్వాత మాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ఏ అవసరమైన ఆరోగ్యం బాగాలేకపోయినా సార్ వాళ్ళే ఉచితంగా చూపిస్తారు సార్. ఇది సార్. అంటే ఇప్పుడు మీరు ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజులు ఈ ట్రైనింగ్ ఉంటుంది? మీకు ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మీకు ఒక ఆటో ఇస్తాము అని చెప్తున్నారు, అది ఎంతవరకు ఉంది సార్? ఈ 35 రోజులు మాకు ఆటో డ్రైవింగ్ నేర్పుతామన్నారు. మేము ఆటో డ్రైవింగ్ అయితే ఇప్పటికైతే బాగానే నేర్చుకుంటున్నాం. హైవేకి కూడా వెళ్తున్నాం సార్. సార్ వాళ్ళు మాకు ఆటో అయితే ఉచితంగా ఇస్తామన్నారు. ఆటో ద్వారాగా మేము ఇంకా వ్యాపారం మంచిగా చేసుకొని ఆర్డిట్ సంస్థ పేరు నిలబెట్టి మా ద్వారా ఇంకా అనేకులు ఆర్డిట్ సంస్థకు వచ్చి నేర్చుకునే విధంగా మేము అభివృద్ధి చెందిస్తాం సార్. ఏం చెప్తారమ్మా, మీరు ఆల్రెడీ ట్రైనింగ్ పొందారు, ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇటువంటిది మహిళలకు ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, దీని గురించి ఏం చెప్తారు? సార్ నా పేరు సురేఖ. నాకు 3 పిల్లలు. మా ఆయన చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ కిందట నాకు నా పిల్లలకి తినడానికి అన్నం కూడా లేదు. నేనైతే ఆటో ట్రైనింగ్ నేర్చుకున్నాను సార్. నేర్చుకున్న తర్వాత నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాను. ఇంతకుముందు నా పిల్లలకే తిండి పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేను నా ఇంటికి 20 మంది వచ్చినా కూడా కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళని సంతోషంగా సాగనంపోయే అంత తృప్తిని నాకు ఉంది సార్. ఈ ట్రైనింగ్ ఇటువంటిది కంటిన్యూ చేస్తే మంచిది అంటారా మీకు? ఎందుకంటే రాబోయే మహిళలు చాలామంది ఇటువంటి సమస్యలు ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కంటిన్యూ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అంటారా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలే ఉన్నారు సార్. నేను అబ్బాయిల్ని తప్పు పట్టలేదు. కొంతమందే ఉన్నారు డ్రింక్ చేస్తూ వెళ్తారు, బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఎదురొచ్చిన వాళ్ళవి వీళ్ళ కుటుంబాలు ఎన్నో ఇది అయిపోతున్నాయి. అసలు బాగా బతికే వాళ్ళు కూడా రోడ్డు మీద రోడ్డు పాలు అవుతున్నారు. కాబట్టి ఈ ఆటో డ్రైవర్లు మహిళలు మాత్రమే నేర్చుకుంటే మహిళలకి ఒక ఓపిక ఎక్కువ ఉంటుంది, సహనం ఎక్కువ ఉంటుంది. భరించే సహనము ఓపిక 2 ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా ఇతరులు ప్యాసింజర్ల కుటుంబాల గురించి కూడా ఆలోచించి డ్రైవింగ్ చేస్తారు. ఒకవేళ ప్రమాదం అంటే హెల్ప్ చేసేలాగా
ఆర్టీడీ సంస్థ నేర్పిస్తుంది. ఎలా ఎలా వాళ్ళకి ఆపదలో ఉన్నారు, ఇప్పుడు హెల్త్ బాగలేదు, అయ్యో అతన్ని వెంటనే తీసుకెళ్ళాలి అని చెప్పి స్పీడ్గా వెళ్ళినా కంట్రోల్ చేసుకునేలాగా బండి నేర్పియాలి అని మాకు విశాల మేడం గారు చెప్పినారు. ఆపదలో ఉన్న వారిని కాపాడాలి, కానీ ఖచ్చితంగా ఆటో ఉమెన్ ఉండే తీరాలి సార్. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ఉండాలి. వాళ్ళ కుటుంబాన్నే కాదు సార్, సమాజంలో ఇంకా ఒక 100 మంది ఆడపిల్లలు రావాలి. మేము నేర్చుకుంటాం మేడం, మాకు ఇవ్వండి మేడం అవకాశము. మేము కూడా ఒంటరి మహిళలకే కాదు సార్ ఇది ఇస్తూ ఉండేది. కొంతమంది భర్తలు తాగి ఉంటారు కదండి సార్, అన్న వాళ్ళ భార్య వాళ్ళు కూడా ఇస్తున్నారు మేడం వాళ్ళు. కొంతమంది విడాకులు తీసుకున్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అయితే ఈరోజు మీరు బయటికి వెళ్తే మాత్రం మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి వస్తుంది, అందులో మీకు సమాజంలో గౌరవం కూడా వస్తుంది. మరి ఈ ట్రైనింగ్ గురించి ఏం చెప్తారు? సార్ నా పేరు సుజాత, మాది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామం సార్. మాకైతే సార్ చిన్న వ్యాపారం చేసుకునేదాన్ని నేను. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన నెలకి కొంచెం బాగుందిలే అనేసరికి మళ్ళీ పచ్చవాతం వచ్చింది. మా ఇల్లు ఉన్నట్టుండి టాప్ అంతా కూలిపోయింది సార్. కూలిపోయినప్పుడు నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే అంగడి దగ్గర ఆర్డీటీ సార్ వాళ్ళు వచ్చి వదిలేస్తారు. అమ్మ ఎందుకు అట్లా ఎప్పుడు వచ్చినా నవ్వుకుంటుండేదాన్ని, ఎందుకు అలా బాధపడుతుంది సార్, మా ఆయనకి ఇలాగైంది, నా ఇల్లు కూలిపోయింది, మళ్ళీ వ్యాపారం ఇట్లా దెబ్బతినింది సార్, వేరే వాళ్ళు పోటీ పెడితే నాకు వ్యాపారం జరగకుండా అయిపోయింది సార్ అంటే, అమ్మ భయపడొద్దు, నువ్వు ఆర్డీటీ సంస్థ ఉంది, నేను తీసుకెళ్తాను నేను ముందుకి సార్, ఒంటరి మహిళలకే కదా సార్ సాయం చేస్తుంటే, కాదమ్మా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆర్డీటీ సంస్థ సాయం చేస్తుందమ్మా, నువ్వేం భయపడొద్దని నన్ను ఒక మీటింగ్ నేను ఎప్పుడు ఆర్డీటీ మీటింగ్కి వెళ్ళలేదు సార్, కానీ ఆ సార్ తీసుకెళ్ళి పెద్ద మేడం వాళ్ళతో మాట్లాడి నువ్వు ఆటో ట్రైనింగ్కి రమ్మా అని చెప్తే, నేను చిన్న పిల్లలు సార్ హాస్టల్కి వెళ్ళొచ్చిన తర్వాత వస్తానంటే, మా ఆయన నేను వదులుతాను మీరు వెళ్ళండి, మనం కొంచెం బాగుంటాం కదా, మా పిల్లలు అప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్ చదివేవాళ్ళు, మా ఊర్లో ఏమన్నారంటే ఇంకా మీ ఆయన పడిపోయినాడు కదా, మీ పిల్లల్ని ఇంకేం చదివించుకుంటామంటే నేను అందరిని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను సార్. అప్పుడు చాలా ఏడ్చాం సార్, నేను మా పరిస్థితి ఏంటి తినడానికి కూడా లేదని ఏడ్చాం సార్. ఆయన అందరూ గవర్నమెంట్ స్కూల్లో, ఒక బాబు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. అలాగా మేమున్నప్పుడు ఇక్కడ ఆటో డ్రైవింగ్ ఉందమ్మా రండి అంటే, మేము ఇక్కడ వచ్చినప్పుడు 5 రోజుల వరకు చాలా బాధగా అనిపించింది సార్. కానీ ఇక్కడ వచ్చి మీరు ధైర్యంగా బలహీనతలు తీసివేసుకొని బలంగా మారాలి, మీరు ఇలా ఉండకూడదు, ఇంటి దగ్గర సమస్యలు గుర్తు తెచ్చుకోవద్దండి అని డోరీ మేడం మీటింగ్లో బాగా బలంగా చెప్పేసరికి కొంచెం ఇంటి ధ్యాస మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాం సార్. పొద్దున అసలు మా ఇంట్లో దొరకని టిఫిన్ గుడ్డు కూడా ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు సార్ టిఫిన్లో. మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరాటీలోన, యోగాలోన, ప్రతి దానిలోన సార్ మేము అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. మేము అసలు మా బంధువుల కాడ, తల్లిదండ్రుల కాడ ఎప్పుడు ఇంత ఫీల్ కాలేదు. ఇక్కడైతే చాలా హ్యాపీగా ఉంటున్నాం సార్ మేము. కానీ ఇప్పుడు నన్ను ఎవరైతే ఏలన చేశారో నేను అక్కడ బలంగా నిలబడాలి. ఆర్డీటీ సంస్థ అంటే ఏంటో తెలియజెప్పాలి. ఆర్డీటీ అంటే ఏంది, వాళ్ళకి ఎప్పుడు పని లేదా, మీటింగ్లు పెడతారా అని అనుకుంటారు సార్ మా ఊర్లో. కాదు, అది కాదు. నేను పోయిన తర్వాత డ్రమ్సులతోనే నేను మా ఊర్లోకి మేడంలు అందరినీ ఆహ్వానించాలని నా కోరిక సార్. అంతవరకు మా ఊర్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే కూడా నేను చెప్పలేదు సార్, ఎందుకంటే నేను విజయం సాధించే వెళ్ళాలని నేను కోరుకున్నాను సార్. సార్ ఏంటి మీ ఆర్డీటీ సంస్థ ఈరోజు ఒంటరి మహిళలు వీళ్ళందరినీ ఒక స్ట్రాంగ్ చేయాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని ఒక తలంపుతో వాళ్ళు చేస్తున్నట్టు ఏదైతే ట్రైనింగ్ అనేది ఆటో డ్రైవింగ్ ఇస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్కి ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? మేము ఆర్డీటీ ద్వారా ట్రైనింగ్ ఇస్తుంది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒంటరి మహిళలు సార్. గతంలో కూడా మేము 23 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ చక్కగా ఆటో తోలుకుంటూ నెలకి సుమారుగా 25,000 నుంచి 40,000 వరకు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు నడుపుతున్నారు సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఇది 2వ బ్యాచ్ 22 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ అక్క వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళే డ్రైవ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మనము వీళ్ళకు ఉచితంగా 35 రోజుల పాటు ఆటో డ్రైవింగ్ అనేది నేర్పించి ఆర్డీటీ సంస్థ ద్వారానే ఉచితంగా ఆటోలు ఇవ్వటం జరుగుతుంది. దాంతో వాళ్ళు జీవనోపాధి అనేది కల్పించుకోవటం జరుగుతుంది సార్. అది ప్రథమ ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునేసి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాం సార్. సార్ ఏంటి ఈ 35 రోజుల ట్రైనింగ్లో ఏమేమి యాక్టివిటీస్ నేర్పిస్తారు మీరు? అందులో ఫుడ్ ఇటువంటివన్నీ కూడా మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా?
సార్ యాక్చువల్గా ఇది ఆర్డిటి సంస్థ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 35 రోజులు మేము ఎలా డిజైన్ చేసామంటే గురుకుల్ మోడల్ అనే మోడల్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన అక్క వాళ్ళందరూ కూడా చాలా సుమారుగా 12 మంది స్కూల్ మొహం కూడా చూడని వాళ్ళు ఉన్నారు, ఒక్కరు మాత్రమే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉత్త డ్రైవింగ్ నేర్పిస్తే సరిపోదు కాబట్టి ఉదయం వచ్చేసి యోగా క్లాసెస్, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఆటో రిపేర్ వర్క్, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళకు డ్రైవింగ్తో పాటు ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళని స్ట్రాంగ్గా చేయాలనే కాన్సెప్ట్ తోటి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. మీ ఏదైతే ఉందో ట్రైనింగ్ క్యాంపు ఇవన్నిటి వల్ల వాళ్ళ ఏదో ఆర్థిక పరిపుష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందా? రేపొద్దున ఆటోలు ఇస్తారు మీరు, వాళ్ళని అబ్జర్వేషన్ కూడా ఉంటుందా మీది ఏమైనా? సార్ యాక్చువల్గా మనము ఆర్థిక పరిపుష్టి అంటే ఉదాహరణకి గతంలో మనం 23 మందికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పాను కదా సార్. 23 మంది కూడా ఆటోలు తోలుతున్నారు. ఉదాహరణ ఒక అక్క ఉంది, ఆ అక్క వచ్చేసి ఆటో తోలుకుంటూ 6 లక్షల రూపాయలు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంది. సో ఇలాగ చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి సార్, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కేస్ స్టడీ అనమాట. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే వీళ్ళకి ఆటోలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం అని కాకుండా 1 ఇయర్ పాటు వీళ్ళకు మెంటరింగ్ సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే మానిటర్ చేస్తాం, ఎక్కడ తోలుతున్నారు, వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా, ఉదాహరణ ఆర్టీఓ ఆఫీస్తో ఏమైనా సమస్య ఉందా, ట్రాఫిక్తో ఏదైనా సమస్య ఉందా, ఇన్సూరెన్స్ సమస్య ఏదైనా ఉందా, ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనం 1 ఇయర్ పాటు వీళ్ళకు సహకారం అందించడం జరుగుతుంది, టెలిఫోనిక్ సహకారం అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్డిటి సిబ్బంది ఫీల్డ్లో ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా వీళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు, వీళ్ళకు సహకారం అనేది అందించడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆటోలు పొందుతారు. ఆటోలు పొంది వీళ్ళు సొంతంగా తోలేసి వీళ్ళందరూ కూడా ఇంకోటి సార్, వీళ్ళు ఆటో డ్రైవర్స్గా కాకుండా వాళ్ళు ఆంటర్ప్రెనర్గా కావాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగంటే ఆటోలో ప్యాసింజర్లు తోలాలనేది ఒక ఆలోచన ఉంటుంది. వీళ్ళంతా చాలా తెలివైన ఆడవాళ్ళు అనమాట. వీళ్ళు ఎలా ఉన్నారంటే చీరల వ్యాపారం ఆటోలో చేసుకుంటాను నేను, లేదు శనక్కాయలు హోల్సేల్లో తీసుకునేసి నేను పల్లెకి వెళ్ళి సేల్ చేసుకుంటాను, లేదు టెంకాయలు ఆటోలో పెట్టుకొని సేల్ చేసుకుంటాను. అంటే వ్యాపారము ప్లస్ డ్రైవింగ్ అనే దాన్ని రెండింటిని కంబైన్డ్ చేసుకొని చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నారు. నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, ఇక్కడున్న 22 మంది ఆటోలు పొందిన తర్వాత కనిష్టం నెలకు 30,000 రూపాయలు పైన ప్రతి నెల సంపాదిస్తారనేది అయితే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది సార్. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ ట్రైనింగ్కి రావాలంటే ఇప్పుడు ఎక్కడైనా దానికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, లేదంటే ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒంటరి మహిళలు చాలామంది ఉంటారు, ఇబ్బందులు పడే వాళ్ళు మహిళలు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగినారు సార్, థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆర్డిటి సంస్థ చేసినటువంటి కార్యక్రమము, కానీ చాలామంది ఒంటరి మహిళలు ఉన్నారు సార్ సమాజంలో. సో ఆర్డిటి సంస్థ ఒక్కటే అందరికీ చేయాలంటే కూడా చాలా ఆర్థికంగా చాలా అవసరం ఉంటుంది, డబ్బులు అవసరం ఉంటుంది, లేకపోతే చాలా కాన్సెప్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇండస్ట్రీస్ ఉన్నారు, సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పథకాన్ని వాళ్ళ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది ఒకటి సార్. రెండోది ఏంటంటే ఒకవేళ ఆర్డిటి సహకారం కావాలన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డిటి ఆఫీస్లో ఉమెన్ సెక్టర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఆసక్తి కనపరిచి వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషను సబ్మిట్ చేస్తే మా టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీల్డ్కి వెళ్తారు సార్, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి హోమ్ విజిట్ అంటారు, ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ నిజంగా ఆటో తోలగలుగుతుందా, వాళ్ళ కుటుంబం దానికి సహకారం అందిస్తుందా అనేది చెక్ చేసుకునేసి వాళ్ళని సెలక్షన్ అనేది చేయటం జరుగుతుంది. దాంతోపాటు రెండో విజిట్ కూడా చేస్తాం సార్, అంటే ఆమెను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు ప్రభావం చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడతాం. మీకు ఇష్టం ఉందా లేదా ఈవిడ ఆటో తోలుకోవటమో లేదా జీవనోపాధి చేసుకోవటమో అని చెప్పి అడుగుతాము. వాళ్ళందరూ ఓకే అన్న తర్వాతనే వాళ్ళని సెలక్షన్ అనేది చేయటం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే ఆర్డిటి కార్యాలయం అనంతపూర్లో ఉమెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మరిన్ని వివరాలు అనేది ఇవ్వటం జరుగుతుంది సార్. సార్ ఏంటి ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరు బిహైండ్ ఆఫ్ ది ఆలోచన కావచ్చు, లాంటి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఏంటి దాని కాన్సెప్ట్? సార్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి మూలం ఎవరైతే ఉన్నారో ఆ మేడం వచ్చేసి విశాల ఫెర్రర్ మేడము. ఆ మేడం బేబీ అనమాట ఈ ప్రోగ్రామ్. ఆ మేడంకి చాలా తపన ఉంటుంది అనమాట, లైక్ ఎస్పెషల్లీ మహిళలకు హెల్ప్ చేయాలి, ఒంటరి మహిళలు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు హెల్ప్ చేయాలనేది చాలా తాపత్రయం ఉంటుంది. ఆ మేడం డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మేడం మైండ్లో పుట్టినటువంటి ఆలోచన ఇదనమాట. చూడండి మీరు, ఒక్కొక్క స్టూడెంట్కి సుమారుగా 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఆ మేడం ఎంత జాగ్రత్త తీసుకొని ఎంత చక్కగా ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉంటారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.
మొత్తం ఏదైతే ఆర్డిటి సంస్థ ఎన్నో సేవలు చేస్తూ ఉంది, కానీ కాకపోతే ఇది కొత్తగా, మరింత కొత్తగా, ముఖ్యంగా ఏదైతే ఉందో ఒంటరి మహిళలను ఇంకా వారికి ఏదైతే ఉందో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తూ వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందించేలా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆటో డ్రైవింగ్ ఒకటి పెట్టి ఇక్కడ ముఖ్యంగా 35 రోజుల పాటు వారికి ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఇస్తూ, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, మాకు నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా కరాటే, ఈ ఏదైతే ఉందో యోగా క్లాసెస్, ఇటువంటివన్నీ చెప్తూ కూడా 35 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత మాత్రం ఒక కొత్త ఆటోని వారికి ఫ్రీగా, ఎటువంటి రుసుము వారు ఏమాత్రం చెల్లించాల్సిన అవసరం లేకుండా వారికి ఒక ఆటో అప్పచెప్పిన తర్వాత మరి వారిని 1 ఇయర్ పాటు వారికి, ఎందుకంటే వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వీరు చెప్తున్నది ఒకటి, ఎక్కడైనా ఇటువంటి మహిళలు ఉన్నారు అంటే మాత్రం ఆర్డిటి ఖచ్చితంగా వారికి తోడుగా ఉంటుంది. ముఖ్యంగా అనేక కంపెనీలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే కూడా ఇటువంటి మహిళల్ని ఎందరినో ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని వారి ఒక రిక్వెస్ట్ చేస్తూనే, మరోవైపు ఈ మహిళలు చెప్తున్నది ఒకటే, మేము ఇన్ని రోజులు పడినటువంటి చూసినటువంటి మా జీవితం వేరు, రేపు ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత, ఆటో డ్రైవింగ్ అయిన తర్వాత మేము ప్రయాణం చేయబోయే ప్రయాణం మరోవైపుగా మాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైంది. చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఇటువంటి మేము తీసుకున్నటువంటి ట్రైనింగే తీసుకోవచ్చు అని చెప్పి కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.